మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో భాగంగా నగరపాలక సంస్థ కౌన్సిల్ హాల్లో ఏఎన్ఎంలు శానిటేషన్ సెక్రటరీలతో సమావేశం నిర్వహించారు. వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా కట్టడి చేయడంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై నగరపాలక సంస్థ అధికారులు తగు సూచనలు చేశారు. సమావేశంలో నగరపాలక సంస్థ కమిషనర్ ఎస్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ డాక్టర్ కె వెంకటేశ్వరరావు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ ఎస్వి మల్లిక, అసిస్టెంట్ కమిషనర్ పి శ్రీనివాసరావు, కార్యదర్శి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ అలీం బాషా, అడిషనల్ కమిషనర్ డాక్టర్ వెంకటేశ్వరరావు ఏఎన్ఎంలు శానిటేషన్ సెక్రటరీలకు తగు సూచనలు చేస్తూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయింది కాబట్టి ఇమీడియట్గా ఇప్పటి నుంచి ప్రిపేర్ కాకపోతే ఫేస్ లాట్ ఆఫ్ ఇష్యూస్, ఛాలెంజెస్. కాబట్టి దీన్ని మనం అధిగమించాలంటే ప్రిపరేటరీ యాక్టివిటీస్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. ఫీల్డ్లో అడిషనల్ కమిషనర్ గారు చెప్పినట్టు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా చేయకూడదు. మీకు లాస్ట్ టైం కూడా మీకు అందరికీ చెప్పాను, యాంటీ లార్ ఆపరేషన్స్ అనేది అవుట్ సైడ్ డ్రైన్తో చేసిన, వెరీ డొమెస్టిక్ సోర్సెస్ లో చేసిన, ఇట్ ఈస్ వెరీ వెరీ క్రూషియల్. ఇట్ ఈస్ 100% చేస్తేనే నాకు రిజల్ట్ వస్తాయి, లేకపోతే రాదు. 100% చేస్తే రిజల్ట్ రాదు. లాస్ట్ టైం మనం ఏం చేసాము, మైక్రో పాకెట్స్ వైజ్ మనం ఇన్ఛార్జ్ చేసి మైక్రో పాకెట్స్ చేసాం. శానిటేషన్ సెక్రటరీస్ రేపు బ్రిస్క్గా తిరిగి, అంటే 2 రకాల కారణాల ప్రోగ్రామ్ చేయాలి. ఒకటి డోర్ టు డోర్ తిరిగి చేసేది మన మైక్రో పాకెట్స్ వైజ్ లాస్ట్ టైం మనం ప్రొసీడింగ్ పంపించాం. ఇది చూపండి, లాస్ట్ టైం ప్రొసీడింగ్ పంపించాం. అది వీళ్ళందరికీ ప్రొసీడింగ్ ఈరోజు ఈవినింగ్ లోపు ప్రొసీడింగ్ పెట్టేసారు. అన్ని దగ్గర ఉందామా, మన దగ్గర సొల్యూషన్ అవన్నీ ఉన్నాయా? ఏమేమి చెప్పండి, ఉన్నాయమ్మా? లేవా? ఏముంది? ఇప్పుడు అబేటు సఫిషియెంట్ క్వాంటిటీస్ ఉంది, తీసుకోండి. ఇప్పుడు మన ఎవరు చేస్తారు, ప్రకృతి చేసుకోండి. ఇప్పుడు అందరికి ఇవ్వండి. ఓకే, అందరికి ఇవ్వండి. అందరికి ఇచ్చి సీ దట్ ఎవ్రీబడి టుమారో అందరూ కూడా ఖచ్చితంగా ఇది ఇంప్లిమెంటేషన్ చూడండి. సీరియస్ గా ఇప్పుడు అందరూ కూడా ఆల్ ఆఫీసర్స్ ఆల్సో మీ జ్యూరిడిక్షన్లు తిరుగుతారు. ఎక్కడైనా సీరియస్ గా ఇది సీరియస్ ఇష్యూ. లాస్ట్ టైం మీకు గుర్తుందా లేదా, మనకు కొన్ని ఇష్యూస్ వచ్చినాయి. ఈసారి లాస్ట్ టైం డిఫరెంట్, అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ సీజన్స్ ఆల్సో. సీజన్స్ అంటే మంచి వర్షాలు పడి లార్వాత కుట్టుకుపోతే రెగ్యులర్ కుట్టుకుపోతూ ఉంటే ఒక సైడ్ లో ఉంటుంది. డ్రై స్పెల్ వచ్చి కొంత ఇది వర్షం పడి డ్రై స్పెల్ వచ్చి ఇమీడియట్ గా అవన్నీ రావడానికి అవకాశం ఉంటుంది. ఇట్లా డిపెండ్స్ ఆన్ సెవరల్ ఆస్పెక్ట్స్, సీజనల్ ఆస్పెక్ట్స్. కాబట్టి లాస్ట్ టైం ఒకసారి ప్రోగ్రామ్ ఏం చేసాము, మనం ఏమైతే చేసాము. ప్రధాన ఉద్దేశం ఏమిటంటే రైనీ సీజన్ స్టార్ట్ కాబోతుంది కాబట్టి మరి సీజనల్ డిసీజెస్ ప్రబలే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రజలకు అవేర్నెస్ కల్పిస్తూ ప్రజలుగా సపోర్ట్ తీసుకుంటూ యాంటీ మలేరియల్, యాంటీ డెంగ్యూ ఆపరేషన్స్ని రేపు అంటే ఫ్రైడే డ్రైడే అనే కార్యక్రమం రేపు చేపట్టబోతున్నాం. దాన్ని ఉద్దేశించి చెప్పడమే కాకుండా దీర్ఘకాలికంగా మనం ఒక చక్కని ప్లాన్ చేసుకొని ఎక్కడ కూడా ఈ దోమకాటు వల్ల వ్యాధులకు గురి కాకుండా ప్రజలకి అప్రమత్తం చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వడమే కాకుండా మన వైపు నుంచి కావాల్సినటువంటి అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ స్ప్రేయింగ్ చేయడము, అన్ని చోట్ల కూడా యాంటీ మలేరియల్, యాంటీ డెంగ్యూ ఆపరేషన్స్ చేయడము, తర్వాత ఎక్కడైతే నీరు నిల్వ ఉంటుందో అలాంటి చోట్ల ఆయిల్ బాల్స్ వేయడము, ఇవన్నీ చేయడమే కాకుండా ప్రజలకు కూడా దోమతెరలు వాడమని సూచిస్తున్నాము. ప్రజలందరికీ కూడా మా రిక్వెస్ట్ ఏమిటంటే దోమల వల్ల అనేక రకాల వ్యాధులు వస్తాయి కాబట్టి మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఇంట్లో కూడా దోమతెరలు ఉపయోగించడము, తర్వాత విండోస్ వీటన్నిటికి కూడా మెష్ ఉపయోగించుకోవడం, ఇట్లాంటి వాటి వల్ల తగిన జాగ్రత్తలు తీసుకుంటే మనము వ్యాధుల బారిన పడకుండా ఉంటాము. దాంతోపాటుగా శానిటేషన్కి సంబంధించి వర్షాకాలం కాబట్టి డ్రైన్లు ఎక్కడ కూడా ఓవర్ఫ్లో అయ్యి రోడ్లపైకి రాకుండా, ఇళ్ళలోకి రాకుండా వాటిపైన జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి ఏంటి అనేది కూడా మా శానిటేషన్ సిబ్బందితో డిస్కస్ చేసి అలాంటి ప్రాంతాలను గుర్తించి ముందస్తుగా ఇంజనీరింగ్ సెక్షన్ సపోర్ట్ తీసుకొని
అక్కడ ఏం చర్యలు తీసుకోవాలి ఇలాంటివన్నీ కూడా డిస్కస్ చేస్తున్నాం. అందుకని ప్రజలు కూడా ఏమైనా సమస్య ఏర్పడినా వెంటనే కూడా మున్సిపల్ ఆఫీస్తో మీరు ఫోన్ చేసి మాకు సమాచారాన్ని చేరవేసిన, వర్షాకాలం చెట్లు విరిగిపడినా మా దగ్గర కావాల్సినటువంటి మెయిన్ మెటీరియల్తో మేము సిద్ధంగా ఉన్నాం. పవర్స్ ఉంటాయి, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా తొలగించడం, ఇట్లాంటివన్నీ కూడా మరి ఇవన్నీ డిజాస్టర్ మేనేజ్మెంట్ కింద మేము వెంటనే చర్యలు తీసుకుంటామని చెప్పేసి మీడియా ద్వారా తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ.